ఒకప్పుడు సంఘములో ఉన్నవారే, ఒకప్పుడు సంఘములో మొదటి వరుసలో కూర్చొని దేవుణ్ణి ఆరాధించిన బిడ్డలే కొన్నిసార్లు పాపం ఏం చేస్తుందంటే ఈ బిడ్డల్ని తప్పిస్తుంది. తప్పిపోయిన నాట నుండి ఈ యొక్క కాపరైనటువంటి యేసయ్య చాచిన చేతులు పట్టుకుని వేచి ఉన్నాడు. నా కుమార్తె ఏ రోజు రాకపోదు, నా కుమారుడు ఏ రోజు రాకపోడు అని చెప్పి అంతగా నా ప్రభువు వేచి ఉన్నాడు. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, నీవు ఆ గొర్రె వలె తప్పిపోయి ఉన్నావేమో. నా యేసయ్య నీ కోసం వేచి ఉన్నాడు. నా యేసయ్య వేదన పడుతూ ఉన్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. అయ్యో, ఒకప్పుడు అన్ని గొర్రెల వలె నా కుమార్తె కూడా మందిరంలో కూర్చొని నన్ను ఆరాధించింది కదా. ఒకప్పుడు నా కుమారుడు నన్ను మనస్ఫూర్తిగా ఆరాధించాడు. ఎందుకో తెలియదు, ఆ పాపము ఈ కాపర్ నుంచి దూరం చేసింది. ఆ పాపము దైవ మందిరానికి దూరం చేసింది. అయ్యో, నాట నుంచి నా కుమారుడు వస్తాడని చెప్పి నేను వేచి ఉన్నాను, కానీ ఇంకా రాలేదే అని చెప్పి దేవుడు వేదన చెందుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. నా ప్రభువు చాచిన చేతులు పెట్టుకుని వేచి ఉన్నాడు, నీ కొరకు, నా కొరకు.